ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో మహాప్రళయం రాబోతోంది. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. జాగ్రత్తగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా మహాప్రళయం రాబోతుంది, ఈ మహాప్రళయం వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రభావాలను చూపించబోతోంది, అలాగే సింహరాశి వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు, ఏ జాగ్రత్తలు పాటించడం ద్వారా వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి వారు బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు ఎదుగుతుంటే, అలాగే నలుగురిలో వీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంటే చూసి ఓర్వచాలని కళ్ళు వీరి చుట్టూ ఉంటాయి. అంటే కొంతమంది వీరిపైన చెడు దృష్టిని కలిగి ఉంటారు. అసూయ కుళ్ళును ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కాస్త వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. వీరి యొక్క మనస్తత్వం ఏమిటంటే, పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ సున్నితమైన మనస్కులు. అలాగే ఎవరితో అయినా సరే, ఏ విషయాన్నైనా సరే ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొత్త వ్యక్తులతో కూడా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. సమస్యలను సృష్టించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు. ఏ విషయమైనా సరే ఆచితూచి అడుగువేయటం అనేది చాలా ఉత్తమం. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో మహాప్రళయం రాబోతుంది. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మీరు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే దానికి కారణం కొంతమంది వ్యక్తుల యొక్క చెడు దృష్టి అని చెప్పుకోవచ్చు. వారు మీకు చాలా రకాల సమస్యలను సృష్టిస్తున్నారు. మీ యొక్క జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా కానీ దాన్ని మీరు సాధించలేకపోతున్నారు. ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. దీనికి కారణం మీ కీడును కోరుకునే వ్యక్తులు. అయితే ఎంతో కాలంగా మీ కీడును కోరుకునే వ్యక్తుల కారణంగా మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ వాటికి కారణం ఆ వ్యక్తులే అనే విషయాన్ని మాత్రం మీరు గమనించలేకపోతున్నారు. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలనైతే సృష్టిస్తున్నారో ఆ వ్యక్తులపై తన ప్రతాపాన్ని చూపించదలుచుకున్నాడు. మహాప్రళయం రాబోతుంది. మీ యొక్క జీవితంలో ఏ సమస్యలనైతే మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యలనైతే కొంతమంది వ్యక్తులు సృష్టిస్తున్నారో వారిపైన తన కోపావేశాలను ప్రదర్శించబోతున్నాడు. శివుడి కోపంతో వారంతా కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీపైన వారు ఎటువంటి చెడు ప్రయోగాలనైతే చేశారో అవి ఆ పరమశివుడు వారికే తిప్పికొడతాడు. ఎటువంటి సమస్యలనైతే మీకు సృష్టించారో అటువంటి సమస్యలు వారు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఎటువంటి అవమానాల పాలు మిమ్మల్ని చేశారో అటువంటి అవమానాలు వారే ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మహాప్రళయం రాబోతుంది. కానీ అది మీపైన కాదు. శివుడు 3వ కన్ను తెరిచి మీకు సమస్యలను సృష్టించిన వ్యక్తులపైన తన ప్రతాపాన్ని చూపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి.
మీ యొక్క జీవితంలో మీ యొక్క చెడును కోరుకుంటున్న వ్యక్తులు ఎవరు? మీపైన ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్న వ్యక్తులు ఎవరు? మీకు సమస్యలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన రాబోతుంది. దీనికి కారణం ఆ పరమశివుడు మీకు కనువిప్పును కలిగించదలుచుకున్నాడు. మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు, దాన ధర్మాల ఫలితం కావచ్చు, దేవతారాధనల ఫలితం కావచ్చు, ఆ శివ భగవానుణ్ణి మీరు ఆరాధించిన ఫలితం కావచ్చు. ఈ సమయంలో మీరు ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు చెడు వ్యక్తులు అని గ్రహించే జ్ఞానాన్ని ఆ పరమశివుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీ కీడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు పంపించే ప్రయత్నాలైతే మీరు చేస్తారు. దీనికి కారణం ఆ పరమశివుడు మీకు అనుగ్రహించినటువంటి జ్ఞానమనే చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. అతి త్వరలో ఒక చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పులేదని మీరు భావిస్తున్నట్లయితే కనుక ఆ మార్పు ఖచ్చితంగా మీకు రాబోతుంది. సానుకూల పరిణామాలను మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు చూడబోతున్నారు. అలాగే వ్యసనాలకు బానిసలైనటువంటి వ్యక్తులలో కూడా ఆ పరమశివుడు మార్పును తీసుకుని వస్తాడు. సింహరాశి వ్యక్తులు ఎవరైతే వ్యసనాలకు బానిసలై కుటుంబ సభ్యులతో బంధాలను విచ్ఛిన్నం చేసుకుంటూ తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారో వారికి ఆ పరమశివుడు కనువిప్పు కలిగించబోతున్నాడు. అలాగే మీ యొక్క జీవితంలో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా సానుకూల ఫలితాలను చూస్తారు. రాజకీయ భవిష్యత్తు గురించి మీరు కొన్ని సానుకూల నిర్ణయాలైతే తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితానికి ఎంతో మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. కేవలం ఆర్థిక అంశాలు మాత్రమే కాకుండా అనేక రకాల అంశాల్లో మీరు సానుకూల ఫలితాలనైతే చూస్తారు. ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పుంజుకుంటాయి. అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి. అలాగే చాలా కాలంగా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారి ముందుకి కూడా ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు సానుకూల ఫలితాలను ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అతి త్వరలో చూడబోతున్నారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండబోతుంది. ఆ పరమశివుడు మీపైన అసూయను కలిగి ఉండి మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకుంటూ మీకు చెడు ఫలితాలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మహాప్రళయాన్ని చూపించబోతున్నాడు. మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠాన్ని నేర్పించి వారు మీ జోలికి రావాలంటేనే భయపడే స్థాయికి వారిని తీసుకుని వస్తాడు. ఈ విధంగా పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉండబోతోంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామస్మరణ మీకు వీలైనంత సమయం, మీకు వీలైనన్ని సార్లు చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీరు చూసారుగా ఫ్రెండ్స్, సింహరాశి వారు ప్రమాదంలో పడబోతూ ఉన్నారు. సింహరాశి వారికి దైవానుగ్రహంలో కొన్ని మార్పులైతే రాబోతున్నాయి. శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంత ప్రమాదమో వీరికి కూడా అంత ప్రమాదమే పొంచి ఉంది. ఎందుకంటే సింహరాశి వారు చేసిన కొన్ని తప్పిదాల వల్ల వీరికి ఇటువంటి సంఘటనలు, సమస్యలు అయితే ఎదురు కాబోతాయని చెప్పవచ్చు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలను పాటించండి. అదే విధంగా కొంతమంది వ్యక్తుల విషయంలో అలాగే కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకోవడమే మంచిది. అన్ని విషయాలను అందరితో పంచుకోకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎన్నో ఎదుర్కోలేని సంఘటనలు మీకు ఎదురవుతాయి. మరి సింహరాశి వారు ఎలాంటి ఇబ్బందులకి రాబోయే రోజుల్లో గురవుతున్నారో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే